తలాడు హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 24వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరం. మార్కు సువార్త 12:30లో నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయం నిండా దేవుడిని ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. మన హృదయాంతరంగాల్లోంచి దేవుని ప్రేమించాలి. అవునండి, నేను ప్రేమిస్తున్నానని నువ్వు అంటావేమో. ప్రేమిస్తే నీ యొక్క క్రియలే దానికి ఉదాహరణ. నీవు లోకంలో ఎవరినన్నా ప్రేమించావనుకో, వాళ్ళతో సమయం ఎక్కువ గడపాలనుకుంటావు, వాళ్ళ గురించి నీ ధనాన్ని వెచ్చిస్తావు, వాళ్ళ గురించి నీ ఇష్టాలని చంపేసుకుంటావు, వాళ్ళ గురించి రాత్రులు నిద్ర మానేసుకుంటావు, వాళ్ళ గురించి సమయానికి ఆహారం తినడం మానేసుకుంటావు. ఎందుకంటే నీకు ప్రియమైన వారు కదా వాళ్ళు. మరి దేవుణ్ణి గనక నువ్వు ప్రేమిస్తే, దేవునితో సమయము నువ్వు ఎంతసేపు ఉంటున్నావు? దేవుని గురించి నీ ఇష్టాలు ఏమీ చంపుకున్నావు? దేవుని గురించి నీ దగ్గర ఉన్నదంతా నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? దేవుని గురించి నీ ఆహారాన్ని, నీ ఆకలిని ఎలా చంపుకుంటున్నావు? దేవుని గురించి నీవు ఎలా పరుగులు పెడతా ఉన్నావు? ప్రేమిస్తున్నాను అంటే క్రియలు లేని ప్రేమ వ్యర్థమో? లోకంలో మీరు ఎక్కడన్నా చూడండి, క్రియలు లేకుండా నువ్వు ప్రేమిస్తే కనుక ప్రేమ వ్యర్థమో? దేవుని దృష్టిలో కూడా అంతే. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ క్రియల్లో నువ్వు దేవుని చూపించు. చక్కగా ఇవి క్రిస్మస్ యొక్క దినాలు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, నువ్వు నీ క్రియల రూపంలో దేవుని ప్రేమను చూపించు. ప్రేమించకపోతే ప్రేమించు. ఆయన నీ కోసము సిలువలో చనిపోవడానికి, తన యొక్క ప్రాణాలు పెట్టడానికి కన్య మరియ గర్భాన జన్మించి పాపరహితునిగా జన్మించి మనందరి పాపాలు తన భుజము మీద వేసుకొని ఆయన సిలువ మీదకెక్కి ప్రాణాలను అర్పించాడు. ఇంత గొప్ప దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. అదే నిజమైన క్రిస్మస్ అన్నది హృదయమునకు సంబంధించినది. హృదయమును హెబ్రూలో లిబో అని అంటారు, గ్రీకులో కార్డియా అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.